ఐపీఎల్ 17వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 2 నెలల పాటు సాగే ఈ మెగా లీగ్ ఆరంభానికి ముందే కొన్ని ఫ్రాంచైజీలకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయాల పాలు కావడం ఫ్రాంచైజీలకు మింగుపడటం లేదు. ప్రారంభంలో కొన్ని మ్యాచ్లకు దూరమైన మిగిలిన మ్యాచ్లకు అయినా అందుబాటులోకి వస్తారని కొన్ని ఫ్రాంచైజీలు వేచి చూస్తున్నాయి. మరోవైపు గాయపడ్డ ఆటగాళ్ల స్థానాల్లో ఇతర ఆటగాళ్లను భర్తీ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ప్లేయర్లు వచ్చారు. సర్జరీ చేయించుకొని లీగ్కు దూరమైన మహమ్మద్ షమి స్థానంలో 32 ఏళ్ల సందీప్ వారియర్ ను గుజరాత్ టైటన్స్ తీసుకుంది. సందీప్ వారియర్ కేరళకు చెందిన ఆటగాడు. అతడి కనీస ధర 50 లక్షలకు గుజరాత్ జట్టు సొంతం చేసుకుంది. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సందీప్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లే ఆడాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరపున ప్రాతినిధ్యం వహించాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్ షమి ఆటకు దూరమయ్యాడు. ఇటీవల షమి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గత సీజన్లో గుజరాత్ ఫైనల్కు చేయడంలో షమి కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2023లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఓ కుర్రాడిని జట్టులోకి ఆహ్వానించింది. అండర్-19 ప్రపంచ కప్లో సంచలన ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ క్వెనా మపాకాను కనీస ధర 50 లక్షలకు తీసుకుంది. 17 ఏళ్ల క్వెనా మపాకా అండర్-19 వరల్డ్ కప్లో 21 వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో క్వెనా మపాకాను తీసుకుంది. ఐపీఎల్ వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ 4.6 కోట్లకు సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే ముంబై జట్టు ఓ మార్పు చేసింది. బెరన్ డాఫ్ స్థానంలో ల్యూక్ వుడ్ ను ముంబై జట్టు తీసుకుంది. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.